పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ స్పిరిట్. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పుడు ఈ మూవీ టైటిల్ వివాదంలో చిక్కుకుంది. స్పిరిట్ అనే పేరుతో మరో సినిమా వస్తుండటం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. స్పిరిట్ అనే టైటిల్ తో ఓ చిన్న సినిమా తెరకెక్కుతుంది. ఈజ్ నాట్ వన్ అనేది దీనికి క్యాప్షన్. 8th వండర్ సినిమాస్ బ్యానర్ పై నరసమ్మ అనే మహిళ రైతు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకట రవీంద్రనాథ్ దీనికి దర్శకుడు. ఆ మధ్య సీనియర్ నటుడు సుమన్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా లాంచ్ చేయించారు. భారతదేశంలో మొట్టమొదటిసారి రైతు కూలీ తీసిన సినిమా ఇదని ప్రమోట్ చేశారు. అయితే రీసెంట్ గా ఈ మూవీ మేకర్స్ కు టీ సిరీస్ సంస్థ లీగల్ నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన మహిళా రైతు నిర్మాత నరసమ్మ ప్రభాస్ సినిమా కంటే ముందే తాము ఈ టైటిల్ రిజిస్టర్ చేయించుకున్నట్లు చెబుతున్నారు. స్పిరిట్ ఈజ్ నాట్ వన్ సినిమాలో తన కుమారుడు కీలక పాత్రలో నటించాడని, అతడికి 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు చనిపోయాడు. తమ కొడుకుని బిగ్ స్క్రీన్ మీద చూసుకోవాలని ఆస్తులన్నీ అమ్మి ఈ సినిమాని పూర్తి చేశామని నరసమ్మ చెబుతున్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న స్పిరిట్ మూవీ షూటింగ్ మొదలు పెట్టక ముందు సంవత్సరంలోనే తమ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ లభించిందని చెబుతున్నారు. అప్పట్లోనే అనేక యూట్యూబ్ ఛానల్స్, ఇతర మీడియా వేదికల ద్వారా ప్రచార కార్యక్రమాలు నిర్వహించామని, ఇంటర్వ్యూలు కూడా ఇచ్చామన్నారు. గత నెలలో స్పిరిట్ ఈజ్ నాట్ వన్ సినిమాని విడుదల చేయాలని నిర్ణయించి పోస్టర్లు ముద్రించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన సమయంలో టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ పేరుతో నోటీసులు వచ్చాయని నిర్మాత నరసమ్మ చెప్పారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ మేనేజర్ ద్వారా తమ ఇంటి వివరాలు సేకరించి లీగల్ నోటీస్ పంపించారన్నారు. తమ చిత్రాన్ని విడుదల చేయకూడదని, ప్రచార కార్యక్రమాలు నిలిపివేయాలని నోటీసులో పేర్కొన్నారని తెలిపారు. పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రంలా తమకు 2 లీగల్ నోటీసులు పంపించి సినిమా రిలీజ్ ఆపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పిరిట్ టైటిల్ మార్చుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని, కానీ తమని కనీసం సంప్రదించకుండా టీ సిరీస్ భూషణ్ కుమార్ కోర్టు నోటీసులు పంపారని నిర్మాత వాపోయారు. ఒకవేళ వాళ్ళు అడిగి ఉంటే టైటిల్ మార్పుకు ఒప్పుకునే వాళ్ళమని, వేరే టైటిల్ పెట్టుకుని సినిమా రిలీజ్ చేసుకునే వాళ్ళమన్నారు. ఆస్తులు అమ్మి స్పిరిట్ ఈజ్ నాట్ వన్ సినిమా తీశామని, ఇప్పుడు విడుదల ఆగిపోవడంతో సర్వం కోల్పోయామని చెబుతున్నారు. ఈ పరిణామాల వల్ల తమ కుటుంబం సామాజికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుందని, తమ ఫ్యామిలీ రోడ్డున పడే పరిస్థితికి వచ్చిందన్నారు. నోటీసులు రావడంతో సినిమా విడుదల కోసం పెట్టిన పెట్టుబడులు నిలిచిపోయాయని నరసమ్మ అన్నారు. సినిమా నిర్మాణం కోసం గతంలో చేసిన అప్పుల కారణంగా రుణదాతల నుంచి కూడా ఒత్తిడి ఎదురవుతుందని తెలిపారు. ఒక రైతు ఫ్యామిలీ సినిమా తీస్తే టైటిల్ వివాదానికి సంబంధించి ఇండస్ట్రీ ఎటువంటి సపోర్ట్ చేయడం లేదని ఇటీవల నిర్మాత నరసమ్మ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ప్రభాసే తమకు దిక్కు అని, దయచేసి పరిస్థితిని అర్థం చేసుకుని సానుకూలంగా స్పందించాలని కోరారు. స్పిరిట్ ఇస్ నాట్ వన్ చిత్రాన్ని విడుదల చేసుకునే అవకాశాన్ని కల్పించాలని చేతులు జోడించి ప్రభాస్ ను సందీప్ రెడ్డి వంగాని వేడుకుంటున్నామని నరసమ్మ పేర్కొన్నారు. పరస్పర అవగాహనతో సమస్యకు పరిష్కారం లభించాలని తాము కోరుకుంటున్నామని అన్నారు. మరి దీనిపై ప్రభాస్ స్పిరిట్ మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.